చిలుకూరు ఆలయంలో ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని ఘటనను విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది. చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది. చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేటీఆర్, అలాగే విహెచ్పి ఈ దాడికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన ఈ 2 రోజుల క్రితము రామరాజ్యం పేరుతోటి వీరరాఘవరెడ్డి టీం చేసినటువంటి దాడిని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి మీద నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితం చిలుకూరు వెళ్లి రంగరాజన్ని, అతని తండ్రి సుందరరాజన్ ఇద్దరిని కూడా పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. టెంపుల్ మూవ్మెంట్ ద్వారా దేవాలయ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి రంగరాజన్పై ఇలాంటి దాడి చేయడం సరికాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ప్రధానంగా ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులను ఎక్కడ కూడా ఉపేక్షించవద్దు, ధర్మరక్షణ పనిలో భాగంగా పనిచేస్తున్నటువంటి రంగరాజన్ పైన ఇలాంటి దాడి చేయడం తీవ్ర ఆవేదనకు గురయ్యాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ దాడిని ఖండించారు. ఇలాంటి దాడులు చేస్తున్న వారి పట్ల ఒక వ్యక్తిపై కాకుండా ధర్మరక్షణ పైన ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడులుగా దీన్ని భావించాలని చెప్పేసి కూడా ఒకవైపు కేటీఆర్, ఒకవైపు ఇటు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రంగరాజన్ చేస్తున్నటువంటి ధర్మ పరిరక్షణ, ఆలయాల వారసత్వ సంపద సంబంధించి పెద్ద ఎత్తున కాపాడే ఉద్యమం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిపై రామరాజ్యం అనే సంస్థ పేరు చెప్పుకొని ఇలాంటి మూకదాడులు చేయడం సరికాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా, ఎలాంటి వ్యక్తులున్నా పూర్తిగా తెలంగాణ పోలీసులు నిగ్గు తేల్చి వారిపైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒకవైపు సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ఇటు మరోవైపు విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ వ్యవహార శైలి పట్ల కూడా పూర్తిగా దాడిని ఖండించింది. చాలా సందర్భాల్లో కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి రంగరాజన్ కావచ్చు, వాళ్ళ తండ్రి సౌందరరాజన్ కావచ్చు, గతంలో టెంపుల్ మూవ్మెంట్స్ కావచ్చు, స్థానిక కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు వేసి దేవాలయాల పరిరక్షణ కోసం పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపైన దాడి చేయడం అనేది ఆర్థిక వ్యవస్థ పైన, సామాజిక సంస్థల కోసం పాల్పడుతున్న వ్యక్తులపైన దాడిగా మేము భావిస్తాము. ఇది యావత్ హిందూ సమాజం పైన దాడిగానే మేము చూస్తామని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ భావిస్తూ ఇలాంటి విద్రోహ శక్తులను చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కోరుకున్నారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వ్యక్తులను ఇలాంటి దాడులు చేసి భయపెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఈ విహెచ్పి ఖండించింది. దాంతో పాటు ఇలాంటి దాడుల కోసం పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఒకవైపు రామరాజ్యం పేరు చెప్పుకొని రాక్షస రాజ్యం సృష్టించే విధంగా పనిచేస్తే, శాంతి కాముకులతో వ్యవహరిస్తే
చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇటు విహెచ్పి ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు కేటీఆర్ కూడా ఎవరికి వారంతా కూడా రంగరాజన్ పట్ల దాడి అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటనకు సంబంధించి మొదటి నుంచి కూడా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఎలాంటి హుండీ లేకుండా ధర్మరక్షణలో భాగంగా పదే పదే ఎలాంటి భక్తులను ఇబ్బంది పెట్టకుండా అందరూ దేవుని ముందు సమానం అని చెప్పేసి ఒక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని టెంపుల్ కూడా ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ఆయా విద్యుత్ సంస్థల ఆధీనంలో ఉండాలని చెప్పేసి కూడా రంగరాజన్ సౌందరరాజన్ పోరాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపైన దాడి చేయడం సరికాదని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ మరోవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు ఇటు విశ్వ హిందూ పరిషత్ కూడా ఖండిస్తూ ఉన్నాయి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి.